సార్, బుల్డోజర్ల ద్వారా ఆక్రమణలను ధ్వంసం చేయటం సుప్రీంకోర్టు తీర్పు వల్ల తెలంగాణలో ఆగిపోతుందా? నమస్కారం అండి. సుప్రీంకోర్టు ఈ బుల్డోజర్ల ద్వారా ఆక్రమణని తొలగించే విధానం గురించి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మరియు కొన్ని రాష్ట్రాల్లో ఎవరినైనా ముద్దాయిగా చేస్తే ముఖ్యంగా అపోనెంట్స్కి సంబంధించి అంటే రాజకీయ అపోనెంట్స్కి సంబంధించి వాళ్ళు ఇంట్లో లేరనో వాళ్ళ నోటీస్ తీసుకోలేదనో బుల్డోజర్లను పంపించి వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేసే ఒక సంస్కృతి లేకపోతే కార్యాచరణని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసులు వేస్తే మొన్న వచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు దీన్ని ఖండిస్తూ స్టాప్ చేయమని, అలా ఎవరన్నా చేస్తే వాళ్ళ మీద కంటెంప్ట్ చర్యలు ఉంటాయని హెచ్చరించి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో మినిమం 15 days ఒక నోటీస్ ఇచ్చి ఈ కారణం వల్ల మీ యొక్క ఆస్తిని మేము ధ్వంసం చేయబోతున్నాము అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వటం, మరియు ఒక పర్సనల్ హీరింగ్ కూడా ఆ వ్యక్తికి ఇవ్వటం, ఆ హీరింగ్లో అతని యొక్క అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేయటం, తదనంతరం ఒక ఆర్డర్ ఇవ్వటం, ఆ ఆర్డర్ కనుక ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే అతనికి అప్పీల్ వెళ్ళే అవకాశం కూడా ఆ ఆక్రమణదారు అనుకోండి, ముద్దాయి కానీ అనుకోండి, అతనికి అవకాశం ఇవ్వటం అనేది ఉండాలని చెప్పి తీర్పిచ్చారు. అయితే ఈ తీర్పుని ఎంతమంది అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుని పట్టించుకోకుండా కూడా తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి అట్లా జరిగినప్పుడు మరి ఈ తీర్పుకు సంబంధించి కంటెంప్ట్ కేసు కనుక పడితే ఎలా ప్రతిస్పందిస్తుంది సుప్రీంకోర్టు? తనిచ్చిన తీర్పు ప్రకారం పోతుందా, లేదా చట్టంలో ఉన్న లుసుకులు వెలితులను పట్టుకొని ఎవరైనా ఆక్రమణంగా లేకపోతే అన్యాయంగా డిమాలిషన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుందా లేదా అనేది చూడాలి. అయితే ఈ తీర్పు హైడ్రాకి సంబంధించిన కేసుల్లో లేదా మూసీ నదికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్నటువంటి డిమాలిషన్ ప్రక్రియకు కానీ అనువర్తించదని చెప్పి నేను భావిస్తున్నాను. అందువల్ల సుప్రీంకోర్టులో రీసెంట్గా ఇచ్చిన తీర్పు కేవలం కొంతమంది వ్యక్తులు ముద్దాయిలుగా కేసులు ఎదుర్కొంటున్నప్పుడు, వాళ్ళు ముఖ్యంగా రాజకీయంగా అపోనెంట్స్ అయితే వాళ్ళ ఆస్తుల్ని తొలగించేటప్పుడు ఇచ్చిన చర్యలు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ తీర్పుకి ఇక్కడ మార్పులకి ఏమి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా హైడ్రా అనేది ప్రస్తుతం అటకెక్కిచ్చారు. మూసీ నదికి సంబంధించి కూడా కొంచెం పక్కకి వెళ్ళింది. ఈ రెండింటి విషయాల్లో అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం కూడా ఢిల్లీ డాలీగా వాళ్ళు ఒకటంటే వీళ్ళు ఒకటంటూ ముందుకు వెళ్తున్నారు. సరైన చర్యలు తీసుకొని ఆక్రమణదారుల యొక్క ఆస్తులు నిజంగా ఇన్కన్వీనియంట్ అయ్యి ప్రకృతికి ఇబ్బందిగా ఉండి ఎఫ్టీఎల్ ఏరియాలో ఉంటే, బఫర్ జోన్లో ఉంటే రిమూవ్ చేయాలి, డిమాలిష్ చేయాలి. అదేవిధంగా మూసీ నది ప్యూరిఫికేషన్ జరిగి చక్కటి వాటర్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికి చర్చల ద్వారా ఒక ప్రణాళిక రచించుకొని సైంటిఫిక్గా కొన్ని చర్యలు తీసుకొని తగు బడ్జెట్ అలాట్ చేసి కాంపెన్సేషన్ కూడా అవసరమైన సందర్భాల్లో పరిస్థితుల్లో హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టాల ప్రకారం ఇచ్చి చేస్తే అది ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. నమస్కారం.